హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా 70mm థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ విషయం పైన ఇప్పటి వరకైతే 4 అరెస్ట్ అయ్యారు. వాడితో పాటు 5వ వ్యక్తిగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి రావడం జరిగింది. ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక ఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కృష్ణా జిల్లా గోడవరిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా అక్కడ జనాలు అధికంగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఆ బాలికను వెంటనే హుటాహుటిన పవన్ కళ్యాణ్ అభిమానులు, స్థానికులు అక్కడున్న దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైనా పెద్ద హీరో లేకపోతే జన సమీకరణ ఎక్కువగా ఉన్న చోట దయచేసి చిన్న పిల్లల్ని తీసుకు వెళ్ళొద్దని అందరూ రాజకీయ విశ్లేషకులు, సినిమా పండితులు అందరూ చెప్తున్నారు. కారణం ఏంటంటే, ఎక్కడైనా పెద్ద స్టార్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వారి అభిమానులు వస్తారు, మిగతా వాళ్ళు కూడా చూడాలని ఆ ఉత్సాహంతో ఎగబడుతుంటారు. అక్కడ చిన్న పిల్లలు వాళ్ళంతా ఎత్తుంటారు, అభిమానులు అంత ఇంత ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా ఆ ఉత్సాహంతో వాళ్ళని చూడాలని వారి దగ్గరికి వెళ్ళే టైంలో అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు అందరికంటే పిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి ముందుగా వాళ్ళే పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఈజీగా స్పృహ తప్పి పడిపోతారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంఏ కాదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా. కాబట్టి ఆయన పల్లెటూర్లు కూడా పర్యటిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వారి వసతులు ఎలా ఉన్నాయి, గ్రామ అభివృద్ధి ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడడానికి ఆయన పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి వచ్చేలోపు రోడ్లన్నీ బాగు చేయాలి. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, అలాగే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అందరూ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటారు. ఈ లోపు రోడ్లన్నీ బాగు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాంట్లో భాగంగా డిప్యూటీ సీఎం అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా గ్రామాలు పర్యటిస్తున్నారు. దాంట్లో భాగంగా జనాలు రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ వెళ్తున్న ప్లేస్లోకి దయచేసి చిన్న పిల్లల్ని మాత్రం తీసుకు వెళ్ళకండి అని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళైతే తట్టుకోగలరు. ఒక తల్లి రేవతి 39 సంవత్సరాల ఆవిడ తట్టుకోలేక చనిపోయింది. మరి చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇకపైన ఇలాంటి ఫంక్షన్లకి, అంటే ఇలాంటి జన సమీకరణ ఉన్న ప్లేస్లకి అస్సలు చిన్నపిల్లల్ని తీసుకెళ్లొద్దు. పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరో, ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తూ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన అభిమానులు కూడా ఎక్కువే. కాబట్టి ఆయన వస్తున్నారంటే అటు రాజకీయ పరంగా ఇటు సినిమా పరంగా జనాలు ఎక్కువగా వస్తుంటారు ఆయన చూడడానికి. అదే విధంగా ఈ బాలిక కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ చూడడానికి. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ని చూద్దామని ఆనందంలో జనాలు ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఈ బాలిక స్పృహ తప్పిపోయింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.